పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానం కొరకే మీకు స్తోత్రములు. ఈ సమయంలో మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి స్తుతిస్తున్నాం. ఇంకా రావలసిన వారిని దర్శించండి. అధికమైన ఆలస్యం కాకుండా వారు మీ సన్నిధికి చేరి వచ్చేదాని కొరకే మీ కృపనివ్వండి. ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి ప్రభువా. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రము అర్హత లేనివాడు నాయన. మీరు నన్ను కరుణించి మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువు చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మ పూర్ణిగా చేసి అభిషేకించి వాడుకునండి. ఇదిగో నీ నోటి నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిచ్చిన మాటను ప్రభు మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనం నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. దేవా దయగల తండ్రి, వాక్యం యొక్క వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనం, మీ యొక్క ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటినీ తలంచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరచునట్లుగా మాకు మీ సహాయం దయచేయండి. నీకు విరోధంగా రూపింపబడిన ఈ ఆయుధం వర్ధిల్లుదని వాక్యం రాయబడిన మాట ప్రకారము శత్రుకార్యాలన్నింటినీ మీరు లయపరచండి. ఈ ఆవరణం అంతటిని పరిశుద్ధపరచండి. ఈ స్థలంలో మీ సన్నిధిని ఉంచండి, మీ వెలుగును ఉంచండి, మీ ప్రసన్నతను ఉంచండి. మీరు అన్ని విషయాలు మీ యొక్క నామానికి మహిమ తెచ్చుకునండి. అందరినీ మీ స్వాధీనంలో ఉంచుకున్నామని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. లూకా సువార్త 19వ అధ్యాయము 5-6 వచనాలు మనము అందరం కలిసి చదువుకుందాం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ను చేర్చుకొనేను. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వచనాల్లో వచ్చి అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథములో వచ్చి అనే మాట కొన్ని చోట్ల మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువుని గురించి వచ్చి అనే మాట కొన్ని చోట్ల పరిశుద్ధ గ్రంథములో మనము చూడవచ్చు. ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువుని గురించి వచ్చి అనే మాట వ్రాయబడుతూ వచ్చిన 3 సందర్భాలను మనము చూద్దాం. ఈ 3 సందర్భాల్లో ఆ ప్రభువు ఎలాంటి వాడో మనము గ్రహించవచ్చు. మనము ఆ ప్రభు ఎలాంటి వాడో తెలుసుకుని ఆ ప్రభువును మనము ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. మొదటిగా లూకా సువార్త 19వ అధ్యాయము 5వ వచనములో వచ్చి అనే మాట వ్రాయబడ్డట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు అని ఇక్కడ వ్రాయబడి ఉంది. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు. మరి ఈ మాటలో వచ్చి అనే పదాన్ని మనము గమనిస్తూ ఉంటున్నాం. యేసు ప్రభువారు ఆ చోటికి వచ్చినట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉంది. ఈ సందర్భము మనందరికీ తెలిసిన సందర్భమే. యేసు ప్రభువారు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోతూ ఉన్నాడు. మరి ఆ సమయంలో జక్కయ్య అనే ఒక వ్యక్తి యేసు ఎవరో అని చూడగోరి ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయన చుట్టూ జనులున్నారు. ఈ వ్యక్తి ఏమో పొట్టివాడుగా ఉన్నాడు కాబట్టి ప్రభువును చూడలేకపోయాడు. అప్పుడు ఏం చేశాడంటే యేసు ప్రభువారు ఏ మార్గానైతే రానయ్యున్నాడో తెలుసుకుని ఆ మార్గములో
ముందుగా వెళ్ళి మేడు చెట్టుకి కూర్చున్నాడు. మేడు చెట్టు ఎక్కాడు. ఎందుకు? యేసు ప్రభువారు ఆ మార్గాన్ని వెళుతున్నప్పుడు యేసు ప్రభువుని చూడాలని. ఈ వ్యక్తి మేడు చెట్టు ఎక్కినప్పుడు ప్రభువు ఆ మార్గం కూడా వెళ్తూ ఆ వ్యక్తి ఉన్న ఆ మేడు చెట్టు దగ్గరకు వచ్చాడు. వచ్చి ప్రభు ఏమన్నా అంటే, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. అప్పుడు జక్కయ్య ఏం చేశాడంటే సంతోషముతో దిగి యేసు ప్రభువుని తన ఇంటిలో చేర్చుకున్నాడు. యేసు ప్రభు ఎప్పుడైతే తన ఇంట్లోనికి వచ్చాడో పరిశుద్ధుడైన యేసు ప్రభు ఎదుట పాపిగా ఉన్న జక్కయ్య యొక్క పాపాలన్నీ గుర్తొస్తూ ఉంటున్నాయి. జక్కయ్య ఏం చేశాడంటే తన పాపములన్నీ ఒప్పుకున్నాడు. ప్రభువు ఆ వ్యక్తి యొక్క పాపాలు క్షమించి ఆ వ్యక్తికి రక్షణనిచ్చినట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, యేసు ఆ చోటికి వచ్చి అనే మాట 5వ వచనములో వ్రాయబడి ఉంది. మరి యేసు ఆ చోటికి వచ్చి అనే ఈ మాట రాయబడుతూ వచ్చిన ఈ సందర్భంలో యేసు ప్రభువారు ఎలాంటి వాడుగా ఉన్నాడు మనం గమనించవచ్చు. జక్కయ్యకు భౌతికపరమైన అంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే ఉన్నాయి. పరలోకపు ఆశీర్వాదాలు ఆ వ్యక్తికి లేవు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు తాను కలిగిన వాడుగా ఉన్నాడు. ఏంది భూ సంబంధమైన ఆశీర్వాదాలు? ఆ వ్యక్తికి మరి ధనం ఉంది, ధనవంతుడని చెప్పి ఆ వ్యక్తిని గురించి రాయబడింది. తర్వాత ఆ వ్యక్తికి ఉద్యోగం ఉంది. ఇంకేమున్నాయి? ఆ వ్యక్తికి ఇల్లు ఉంది. చూడండి, ఏమేమి ఉన్నాయి? ధనం ఉంది, ఉద్యోగం ఉంది, ఇల్లు ఉంది. ఇంకేమున్నాయి? ఆ వ్యక్తికి ఆరోగ్యం కూడా ఉంది. ఆ వ్యక్తి మరి వ్యాధిగ్రస్తుడు కాదు, ఆ వ్యక్తి ఆరోగ్యవంతుడు. ఎట్లా మనం చెప్పొచ్చు? ఆ వ్యక్తి ఏం చేశాడు? పరిగెత్తాడు, ఆ తర్వాత చెట్టు ఎక్కాడు. ఇప్పుడు వ్యాధితో ఉన్న వ్యక్తి ఈ కార్యాలు చేయడం కొంచెము కష్టమే. ఈ వ్యక్తి ఆరోగ్యవంతుడుగా ఉన్నాడు కాబట్టి ఈ కార్యాలు చేయగలిగాడు. అంటే పరిగెత్తగలిగాడు, చెట్టు ఎక్కగలిగాడు. అంటే ఈ వ్యక్తికి ఆరోగ్యం కూడా ఉంది. ఇవన్నీ కూడా అంటే ఈ వ్యక్తి కలిగి ఉన్న ఇవన్నీ కూడా భూ సంబంధమైనవి, భౌతికపరమైనవి. ఈ వ్యక్తికి పరలోకపు ఆశీర్వాదాలు లేవు. అంటే పరలోకములో ప్రవేశించే అర్హత ఈ వ్యక్తికి లేదు. ఎందుకు లేదు? ఈ వ్యక్తి పాపి. ఈ వ్యక్తిలో ఏముంది? పాపముంది. కాబట్టి ఈ వ్యక్తికి పరలోకంలో ప్రవేశించే అర్హత లేదు. పరలోకపు ఆశీర్వాదాలు ఈ వ్యక్తికి లేవు. ఈ వ్యక్తికి ఏవైతే లేవో దాన్ని ఆ వ్యక్తికి ప్రభు ఇచ్చాడు. యేసు ప్రభువారు ఆ చోటికి వచ్చి చేసిన కార్యం ఏంటంటే జక్కయ్యకు ఏవైతే లేవో అవి జక్కయ్యకి ఇచ్చాడు. అంటే పరలోకపు ఆశీర్వాదాలు ఇచ్చాడు. జక్కయ్య యేసు ప్రభువును తన ఇంట్లో చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత జక్కయ్య తన పాపాలు ఒప్పుకున్నాడు. ప్రభు ఏం చేశాడు? ఆ వ్యక్తి యొక్క పాపాలని క్షమించి ఆ వ్యక్తికి రక్షణనిచ్చాడు. మరి ఆ వ్యక్తి పాపం ద్వారా వచ్చే శిక్ష నుంచి తప్పించబడ్డాడు. అంతేకాదు మరి ఆ వ్యక్తి పరలోకానికి ఏం చేయబడ్డాడంటే వారసుడిగా చేయబడ్డాడు. ప్రభు ఆ వ్యక్తి యొక్క పాపాలు క్షమించి తన పాపం ద్వారా తాను పొందవలసిన శిక్ష నుంచి ఆ వ్యక్తికి రక్షణనిచ్చి ఆ వ్యక్తిని పరలోకానికి వారసునిగా చేశాడు. ఆ వ్యక్తికి ఇప్పుడు పరలోకపు ఆశీర్వాదాలు మరి ఆ వ్యక్తి పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ వ్యక్తికి ప్రభు ఇచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అంటే యేసు ప్రభువు ఆ చోటికి వచ్చి జక్కయ్య మేడు చెట్టు మీద ఉన్నాడు. ఆ జక్కయ్య ఉన్న ఆ చోటికి
ప్రభు వచ్చి జక్కయ్యకు ప్రభు ఏమిచ్చాడు అంటే, జక్కయ్యకి ఏదైతే లేదో దాన్నిచ్చాడు. అంటే జక్కయ్యకు పరలోకపు ఆశీర్వాదాలను ఇచ్చినవాడుగా ఉన్నాడు. అంటే ప్రభు ఎలాంటి వాడు? పరలోకపు ఆశీర్వాదాలను ఇచ్చేవాడు. ఈ లోకములో మనుషుల ద్వారా ఈ పరలోకపు ఆశీర్వాదాలను మనము పొందుకోలేము. ఒక వ్యక్తి పరలోకానికి చేరాలంటే, ఒక వ్యక్తి పరలోకానికి వారసునిగా చేయబడాలంటే అది మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ లోకములో ఏ మనుషుని ద్వారా అది సాధ్యమో కాదు. ప్రభువు జక్కయ్యకు పరలోకపు ఆశీర్వాదాలను ఇచ్చాడు. అలాగే ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనుషులందరూ పాపులుగా ఉండి పాపాన్ని బట్టి పరలోకపు ఆశీర్వాదాలు పోగొట్టుకున్న వారుగా, లేక పరలోకపు ఆశీర్వాదములను లేనివారుగా ఉంటూ ఉన్నారు. పరలోకపు ఆశీర్వాదాలకు దూరంగా మనుషులు ఉంటా ఉన్నారు. ఇలాంటి మనుషులకు పరలోకపు ఆశీర్వాదాలు ఇవ్వాలని, అంటే పాపులుగా ఉన్న మనుషులను పరలోకానికి వారసులుగా చేయాలని యేసుప్రభు ఏం చేశాడంటే పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు. కలవరు శిలువలో, అంటే గొల్గోతా కొండపైన 2 కొయ్యలు 3 మేకుల మధ్యలో వేలాడి తన రక్తమంతని చిందించి తన ప్రాణం అర్పించాడు. గమనించండి, యేసు ప్రభు వారు మ్రాను మీద వేలాడాడు అంటే వాక్యం రాయబడింది, మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని. ఎవరు శాపగ్రస్తులు? మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. యేసు ప్రభు మ్రాను మీద వ్రేలాడాడు అంటే ఒక నిలువు కొయ్య, ఒక అడ్డ కొయ్య, అదే సిలువ. ప్రభువుని మరి ఆ యొక్క నిలువు కొయ్య, అడ్డ కొయ్య పైన ఉంచి సిలువేస్తా వచ్చారు. ప్రభువు 2 కొయ్యలు 3 మేకుల మధ్యలో ఆ గొల్గోతా కొండ పైన వ్రేలాడుతూ వచ్చాడు. అంటే ప్రభు శాపగ్రస్తుడైపోయాడు. అంటే పాపులైన మానవులకు పరలోకపు ఆశీర్వాదాలను ఇవ్వడానికి పాపము లేని యేసు ప్రభు వారు శాపగ్రస్తునిగా చేయబడుతూ వచ్చాడు. ఎవరైతే శాపగ్రస్తుడిగా చేయబడిన యేసు ప్రభుని నమ్మి పాపాలు ఒప్పుకుంటారో ప్రభు వారి పాపాలు క్షమించి వారిని పరిశుద్ధపరిచి వారికి పరలోకపు ఆశీర్వాదాలను ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి ఎవరైనా ఇంకా మరి ఈ పరలోకపు ఆశీర్వాదాలు పొందకుండా ఉన్నట్లయితే ఇప్పుడైనా ప్రభుని అంగీకరించి పాపాలు ఒప్పుకొని ప్రభు బిడ్డలుగా చేయబడి ఆ పరలోకపు ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం. ఇప్పటికే రక్షణ పొందిన మన జీవితంలో మనం రక్షణ పొందకముందు, ప్రభుని ఎరగక మునుపు ఎలా ఉంటూ వచ్చామంటే పాపులంగా ఉండి పరలోకపు ఆశీర్వాదాలకు దూరంగా ఉన్నాం. పరలోకపు ఆశీర్వాదాలు మనకు లేవు. అయితే మన కొరకు సిలువలో శాపగ్రస్తునిగా చేయబడుతూ వచ్చిన ఆ ప్రభువుని నమ్మి మన పాపాలు ఒప్పుకున్న ద్వారా ప్రభు ఏం చేశాడు? మన పాపాలు క్షమించి మన పరిశుద్ధులుగా చేసి మనకు పరలోకపు ఆశీర్వాదాలను ఇచ్చాడు. అంటే మనల్ని పరలోకానికి వారసులుగా చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు పరలోకపు ఆశీర్వాదాన్ని ఇచ్చిన ప్రభువుని ఆరాధించాలి. ప్రభువా, నాకు పరలోకపు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి నీవు శాపగ్రస్తునిగా చేయబడుతూ వచ్చావు, ఎంతో ఘోరమైన మరణాన్ని అనుభవిస్తూ వచ్చావు, నాకు పరలోకపు ఆశీర్వాదాన్ని ఇచ్చావు ప్రభు అని చెప్పి ఆ ప్రభుని మనం కనపరిచే వారముగా ఉండాలి. గమనించండి, యేసు ఆ చోటికి వచ్చి అని వాక్యం రాయబడింది. యేసు ఆ చోటికి వచ్చి ఏం చేశాడంటే జక్కయ్యకి ఏదైతే లేదో దాన్ని ఇచ్చాడు. అంటే పరలోకపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. జక్కయ్యకు పరలోకపు ఆశీర్వాదాన్ని ఇచ్చిన ఆ ప్రభువు మనకు కూడా ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అంటే పరలోకపు ఆశీర్వాదాన్ని మనకు కూడా ఇచ్చాడు. మనకు ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన ఎంతో మరి క్రయం చెల్లించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మనకు ఆ ప్రభు ఇచ్చిన పరలోకపు ఆశీర్వాదాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ప్రభువును ఆరాధించాలి. రెండో మాట చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 50వ వచనం, 51వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 51వ వచనం. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను,
అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. ఈ వచనములో కూడా వచ్చి అనే మాట వ్రాయబడి ఉంది. ఈ వచనములో కూడా యేసు ప్రభువు వచ్చినట్లుగా వాక్యములు మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు అని రాయబడింది. ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు అంటే యేసు ప్రభువారు వారి యొద్దకు వచ్చినట్లుగా ఇక్కడ మనము గమనిస్తున్నాం. వారు అంటే శిష్యులు. అంటే యేసు ప్రభువారు శిష్యుల యొద్దకు వచ్చినట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉంది. మరి ఈ మాట రాయబడిన ఈ సందర్భంలో యేసు ప్రభు శిష్యుల యొద్దకు వచ్చి అనే మాట రాయబడుతూ వచ్చిన ఈ సందర్భంలో యేసు ప్రభు ఎలాంటి వాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనము గమనించినట్లయితే ఈ అధ్యాయములో మనం చూడవచ్చు. యేసు ప్రభు తన శిష్యులకు ఒక పని అప్పగించాడు. ఏం అప్పగించాడు? పని. ఏంది వారికి ప్రభు అప్పగించిన పని అంటే మనం గమనించవచ్చు. మరి దోణి ఎక్కి అద్దరినున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళండి అని తన శిష్యులతో చెప్పాడు. ఏమంటున్నాడు? నాకంటే ముందుగా మీరు ఆ అద్దరినున్న బెత్సయిదాకు వెళ్ళండి అని చెప్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ప్రభువు శిష్యులకు ఏ పని అయితే అప్పగిస్తూ వచ్చాడో ఆ పనిని వారు చేస్తూ ఉన్నారు. అంటే దోణి ఎక్కారు, సముద్రం మీద మరి బెత్సయిదాకు వారు వెళుతూ ఉన్నారు ఆ దోణిలో. అంటే ఇక్కడ వారు ప్రభువు కొరకై పనిచేస్తున్నారు. ప్రభు వారికి అప్పగించిన పనిని వారు చేస్తున్నారు కానీ ఆ పనిని పూర్తి చేయలే. గమనించండి, వారు చేస్తూ ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే గాలి ఎదురయ్యింది. ఆ పని ఇంకా పూర్తి కాకమునిపే గాలి ఎదురయ్యిందనమాట. గాలి ఎదురయ్యేసరికి వాళ్ళు మరి ఆ పనిలో ముందుకు సాగలేకపోతున్నారు. ప్రభువు చెప్పినట్లుగా బెత్సయిదాకు వారు వెళ్ళలేని పరిస్థితుల్లో వారు ఉన్నారనమాట. అంటే ప్రభు పని వారు చేస్తూ ఉంటుండగా, ప్రభు అప్పగించిన పని వారు చేస్తూ ఉంటుండగా వారికి ఆటంకము కలిగింది. కలిగిన ఆటంకం ఏంది? గాలి ఎదురైందనమాట. ఎదురేసరికి వాళ్ళు ఆ పనిని చక్కగా చేయలేకపోతున్నారు. ఆ పనిని చక్కగా చేయలేకపోతూ ఉంటున్నారు. అప్పుడు ప్రభు ఏం చేశాడంటే వారి దగ్గరకు నడుచుకుంటూ, అంటే సముద్రం మీద నడుచుకుంటూ వారి దగ్గరకు వచ్చాడు. వారు భూతమని తలంచి కేకలేశారు. ప్రభు వారిని పలకరించి ధైర్యం తెచ్చుకునుడి, నేనే, భయపడుకుడి అని చెప్పి వారితో చెప్తూ వచ్చాడు. చెప్పి ఏం చేశాడంటే దోణి ఎక్కి వారి దగ్గరకు వచ్చాడు. దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే గాలి అణిగిపోయింది. ఏమైపోయింది? గాలి అణిగిపోయింది. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు మరి వారిని ఆటంకపరుస్తున్నటువంటి ఆ గాలి ఏమైపోయింది? అణిగిపోయింది. అంటే ఇక్కడ ప్రభు ఏం చేశాడంటే గాలిని అణిచివేసిన వాడుగా ఉన్నాడు. ప్రభు పని వారు చేస్తున్నారు. వారికి ఆటంకం వచ్చేసరికి ఆ పని చక్కగా చేయలేకపోతున్నారు. గాలి వారిని ఆటంకపరుస్తూ వచ్చింది. ప్రభు యొక్క పనిని చక్కగా మరి చేయలేకపోవడానికి గల ఆటంకం ఏంటంటే గాలి. ఇప్పుడు ప్రభు ఏం చేశాడంటే మరి ఆటంకం కలిగిస్తున్న గాలిని అణిచివేశాడు. అప్పుడు వారు మరి చేరవలసిన గమ్యానికి, అంటే బెత్సయిదాకు వారు చేరతా వచ్చారు. అంటే వాళ్ళు పనిని ఏం చేశారు? పూర్తి చేశారు. పనిని ఏం చేశారు? నెరవేరుస్తూ వచ్చారు. అంటే ప్రభువు చెప్పినటువంటి పనిని పూర్తిగా జరిగించినటువంటి వారుగా ఉన్నారు. ఇలా ఇక్కడ గమనించండి. మరి ప్రభు ఎలాంటి వాడు అంటే మనము కూడా మరి ప్రభు అప్పగించినటువంటి పనిని చేస్తూ ఉంటున్నప్పుడు కొన్ని ఆటంకాలు మనకు వస్తూ ఉంటున్నాయి. ప్రభు పని అంటే ఏంది? ప్రభు యొక్క మందిరానికి రావడం ప్రభు పని. మనం ప్రభు యొక్క మందిరానికి సమయానికి వచ్చి అయిపోయేంత వరకు ఉన్నాము అంటే ఈ పని మనం చక్కగా చేసినట్టు.
ఆలస్యంగా వచ్చాము, అయిపోయిందాకున్నాము, చక్కగా చేసినట్టు పని కాదు. ఆలస్యంగా వచ్చాము, మధ్యలో వెళ్ళిపోయాము అనుకోండి, చక్కగా చేసినట్ట కాదు. మనకు ప్రభు యొక్క పనిని చక్కగా మరి చేసే విషయాల్లో కొన్ని ఆటంకాలు వస్తూ ఉన్నాయి. ఆటంకాలను ప్రభు ఏం చేయగలడంటే అణిచివేసి మరి ఆ పనిని ప్రభు మనకి ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని చక్కగా మనం చేయనట్లుగా మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. మందిరానికి వచ్చే విషయమే కాదు, ఇంకా ప్రభు కొరకై మనం చేసే కార్యాలు చాలా ఉంటూ ఉన్నాయి. ఆ కార్యాలు మనము చేస్తూ ఉంటున్నప్పుడు కొన్ని ఆటంకాలు అనేవి మనకు కలుగుతాయి. ఆ పనిని మనం సంపూర్ణంగా చేయకుండా మరి ఆటంకాలు కొన్ని వస్తాయి. అయితే మనము ప్రభు మీద ఆధారపడితే, ప్రభుని ఆశ్రయిస్తే, ప్రభు నీవు నాకు ఏ పనులైతే అప్పగించినావో ఆ పనులు నేను చేస్తూ ఉంటుండగా కొన్ని ఆటంకాలు వస్తున్నాయి, ఈ ఆటంకాలు తొలగించు ప్రభు, ఈ ఆటంకాన్ని అణచివేయి ప్రభు అని చెప్పి మనం ఆయన మీద ఆధారపడితే ఆయన ఏం చేస్తాడంటే ఆటంకాలన్నిటినీ అణిచివేస్తాడు. ఆ పనిలో మనం నమ్మకంగా ముందుకు సాగడానికి, ఆ పనిని పూర్తిగా నెరవేర్చేదాని కొరకే ప్రభు మనలను మరి సిద్ధపరుస్తాడు. ఆ పనిని మనము పూర్తిగా నెరవేర్చినట్లుగా ప్రభు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి గమనించండి, ప్రభు యొక్క పనిని మనం చేస్తూ ఉన్నప్పుడు మరి కొన్ని ఆటంకాలు కలుగుతున్నాయి. ఆటంకాలన్నిటిని అణిచివేసి ప్రభు యొక్క పనిని మనము పూర్తి చేసేదానికి ప్రభు మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. మనం ప్రభు యొక్క పనిని పూర్తిగా చేసినప్పుడు ప్రభు ద్వారా మనకేముంటుంది? బహుమానం అనేది ఉంటుంది. కాబట్టి మన జీవితంలో మరి ప్రభు ఎలాంటి వాడు అంటే మనం చూస్తున్నాం, యేసు ప్రభువారు శిష్యుల యొద్దకు వచ్చి అని వాక్యంలో రాయబడిన మాటను ఈ సందర్భంలో ప్రభు ఎలాంటి వాడుగా మనకు మరి బయలుపరుచుకుంటున్నాడంటే, ప్రజలు ప్రభు యొక్క పని చేస్తున్నప్పుడు కొన్ని ఆటంకాలు వస్తాయి. ఆటంకాలన్నిటిని అణిచివేసి ప్రజలు ఆయన యొక్క పనిని సంపూర్తి చేసేదానికి ప్రభు వారికి సహాయం చేసేవాడుగా ఉంటాడనే విషయము మనం ఈ యొక్క సందర్భం ద్వారా గ్రహిస్తూ ఉంటున్నాం. కాబట్టి మన జీవితంలో ఆ ప్రభు యొక్క పనిని మరి చేస్తున్నప్పుడు ఆటంకాలు వస్తున్నాయి. ఆటంకాలన్నిటిని ప్రభు అణిచివేసి వాటిని మనం పూర్తి చేయనట్లుగా, అంటే ప్రభు యొక్క పనిని పూర్తి చేయనట్లుగా ప్రభు మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ప్రభువును ఆరాధించాలి. మూడో మాట చూడండి, మార్కు సువార్తలోని 1వ అధ్యాయము 31వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 31వ వచనం. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటి జ్వరం ఆమెను వదిలేను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగాను. చూడండి, ఇక్కడ యేసు ప్రభుని గురించి వచ్చి అనే ఇంకొక మాట రాయబడి ఉంది. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన ఆమె దగ్గరకు వచ్చి అనే మాట రాయబడింది. ఆయన ఆమె దగ్గరకు వచ్చి. చూడండి, ఈ మాట రాయబడుతూ వచ్చిన ఈ సందర్భంలో ప్రభు ఎలాంటి వాడుగా ఉన్నాడో మనము గమనించవచ్చు. ఈ సందర్భం ఏంటంటే మరి యేసు ప్రభు తన శిష్యులతో కూడా సీమోను పేతురు ఇంటికి వచ్చాడు. అంటే పేతురు ఇంటికి వచ్చాడు. మరి పేతురు అత్త తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఇంటిలో పడి ఉంది. గమనించండి, ఇక్కడ మరి పేతురు యొక్క అత్త తీవ్రమైన జ్వరాన్ని బట్టి తన ఇంటికి వచ్చిన ప్రభువుకు, ఆ ప్రభు యొక్క శిష్యులకు ఏమాత్రం పరిచర్య చేయలేకపోతా ఉంది. చూడండి, ప్రభు వచ్చినప్పుడు ఏం చేయాలా? ఏదో ఒక పరిచర్య చేయాలా ప్రభువుకి, ప్రభువుతో ఉన్నవారికి. కానీ ఈమె ప్రభువుకి కానీ ప్రభువుతో ఉన్న గారికి కానీ ఏమాత్రం పరిచర్య చేయలేకపోతా ఉంది. దేన్ని బట్టి? ఆమెకు తీవ్రమైన జ్వరం అనేది కలుగుతూ వచ్చింది. దాన్ని బట్టి అప్పుడు మరి శిష్యులు ఏం చేశారంటే ఆమెను గురించి ప్రభువుతో చెప్పారు. ప్రభు ఏం చేశాడంటే ఆమె దగ్గరకు వచ్చాడు. మరి చేయి పట్టి ఆమెను లేవనెత్తినప్పుడు జ్వరం ఆమెను వదిలిన గనుక ఆమె ఏం చేస్తా వచ్చింది? వారికి ఉపచారం చేస్తా వచ్చింది. ఇక్కడ జ్వరాన్ని ప్రభు తొలగించిన విధానం మనం చూసినట్లయితే
ఇదే సందర్భం లూకాసు వార్తలో వ్రాయబడి ఉంది 4వ అధ్యాయము 39వ వచనంలో. మరి ప్రభు ఏం చేశాడు? జ్వరాన్ని గద్దించాడు అని చెప్పి రాయబడింది. ఏం చేశాడు? జ్వరాన్ని గద్దించి తొలగించాడు. అంటే ఇక్కడ ఆమె అస్సలు పరిచర్య చేయలేకపోతుంది ప్రభు కొరకు. ఆమెకున్నటువంటి పరిస్థితిని బట్టి ఆమెకు ప్రభు యొక్క పరిచర్య చేయలేకపోవడానికి ఉన్న ఆటంకం ఏంటంటే తీవ్రమైన జ్వరము. అలాగే మన జీవితంలో కొన్నిసార్లు మరి ఎలాంటి ఆటంకాలు వస్తాయంటే ప్రభు యొక్క పని పూర్తిగా మనం చేయలేనంతగా ఆటంకాలు వస్తాయి. గమనించండి, మరి కొంతమంది ఆదివారం ఆరాధనకు రాకుండా ఉంటారు. అంటే వారు ఆదివారం మందిరానికి రావడం అనేది ప్రభు యొక్క పని. మరి వారు మందిరానికి రాకుండా ఉంటారు కొంతమంది. అంటే వారు ఏం చేసినట్లు? ఆ రోజు ప్రభు కొరకు పని చేయలేదు. వారు ఏం చేయలేదు? ప్రభు కొరకు పని చేయలేదు. గమనించండి, మరి ఏదో ఒక ఆటంకాన్ని బట్టి ప్రభు కొరకు అస్సలు పని చేయని స్థితిలో కొంతమంది ఉంటారు. ఈ మధ్య మరి ఒక సహోదరి మందిరానికి రాలి ఆదివారం. అక్క మందిరానికి ఎందుకు రాలేదక్క అని చెప్పి అడిగితే ఆ అక్క ఏం చెప్పిందంటే, అన్న ఆదివారం కదా ఈరోజు, మరి స్పెషల్ తెచ్చుకున్నాము, వండుకున్న తర్వాత తినేసి వద్దామని చెప్పి తిన్నానన్న. 10:30 కదా ఆరాధన అని చెప్పి తిన్నానన్న. తినగానే కొంచెం అట్లా నిద్ర వచ్చింది, అట్లా వండుకున్నాను, ఇక అంతే, అసలు మెలకువే లేదన్నా అంటుంది. ఇక ఎప్పుడు వెలుగు వచ్చింది ఆమెకి. ఈలోపు ఏమైపోయింది? ఇక్కడ మందిరంలో ఆరాధన అయిపోయింది. చూడండి, అంటే ఈమె ఆ దినము మరి ప్రభు కొరకు పని చేయలేదు. అంటే మందిరానికి వచ్చి ప్రభుని ఆరాధించడం ఇవన్నీ కూడా చేయలేదు. ఎందుకు చేయలేకపోయింది? తిని నిద్రపోయింది. ఇలాగే కొంతమందికి కొన్ని ఆటంకాలు వస్తాయి. ప్రభు కొరకు అస్సలు పని చేయలేని మరి విధానం అనేది కొంతమందికి ఎదురవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రభు మీద ఆధారపడితే, ప్రభు నేను నీ కొరకు ఏమాత్రం పని చేయలేని స్థితిలో కొనసాగుతున్నానయ్యా, నన్ను కరుణించి నీ కొరకు పనిచేసే వ్యక్తిగా నన్ను సిద్ధపరచు ప్రభు అని చెప్పి ప్రభుని అడిగితే, ప్రభు మీద ఆధారపడితే ప్రభు ఏం చేస్తా అంటే, ఏ ఆటంకం అయితే ఉందో ప్రభు కొరకు మనము పని చేయకుండా ఏదైతే ఆటంకపరుస్తుందో ఆటంకాన్ని ప్రభు ఏం చేస్తున్నా గద్దించి దూరం చేస్తాడు. అప్పుడు ప్రభు కొరకు మనము పని చేయగలం. ఇక్కడ పేతురు అత్త విషయం అదే జరిగింది. ప్రభు ఏం చేశాడు? ఆటంకంగా ఉన్న జ్వరాన్ని గద్దించి తొలగించాడు. అప్పుడు ఆమె ఏం చేసింది? ప్రభువుకి, ప్రభుతో ఉన్న వారికి పరిచర్య చేసింది. అంతకుముందు చేయలా. ప్రియులారా, మన జీవితంలో కూడా కొన్నిసార్లు ప్రభు కొరకు పని చేయని స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం కొన్ని ఆటంకాలను బట్టి. అయితే ప్రభు మీద ఆధారపడితే ప్రభు కొరకు మనం పనిచేసే వారంగా ప్రభు మనం సిద్ధపరుస్తాడు. మరి ప్రభు యొక్క పని చేయకుండా ఆటంకపరిచే పరిస్థితులన్నింటినీ గద్దించి తొలగించి మరి ప్రభు కొరకు పనిచేసే వారికి మనల్ని సిద్ధపరుస్తాడు. మనం ప్రభు కొరకు పనిచేస్తేనే ప్రభు ద్వారా మనకేముంటుంది? బహుమానం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రభువుగా మనకున్న దాన్ని బట్టి ఆయన మనం ఏం చేయాలి? ఆరాధించాలి. శిష్యుల విషయంలోనైతే పని చేస్తూ ఉన్నారు, చేస్తూ ఉండగా ఆటంకం వచ్చినప్పుడు ఆటంకాన్ని ప్రభు ఏం చేశాడు? అణిచివేశాడు. అప్పుడు వారు ఆ పని పూర్తి చేయగలిగారు. ఇక్కడ మరి పేతురు అత్త విషయంలోనైతే ఈమైతే అస్సలు పని చేయలేకపోతుంది. శిష్యులు పని చేస్తూ వచ్చారు, కానీ ఆటంకాన్ని బట్టి పూర్తి చేయలేకపోయారు. ఇక్కడ ఏమైతే పని అస్సలు చేయలేకపోతా వచ్చింది ఆమెకున్న ఆటంకాన్ని బట్టి. ఆటంకాన్ని ప్రభు ఏం చేశాడు? గద్దించి తొలగించాడు. అప్పుడు ఆమె ప్రభు కొరకు పని చేయగలుగుతా వచ్చింది. మన ప్రభువు మరి ఆయన యొక్క పని చేస్తూ ఉండగా ఆటంకాలను బట్టి ఆ ప్రభు యొక్క పని చేయలేని స్థితిలో మనం ఉన్నప్పుడు ఆటంకాన్ని అణిచివేయగలడు. ఆ పనిని మనం పూర్తి చేయనట్లు ప్రభు మనకు సహాయం చేయగలడు. అలాగే కొన్నిసార్లు కొన్ని ఆటంకాలను బట్టి ప్రభు పని అస్సలు మనం చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతాం. అలాంటప్పుడు కూడా ప్రభు మీద ఆధారపడితే ఆయన ఆటంకాన్ని మరి గద్దించి తొలగించేసి ఆ ప్రభు పని చేసేవారుగా మనల్ని సిద్ధపరిచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మన జీవితంలో ఆ విధంగా ప్రభు యొక్క పనిని పూర్తి చేయడానికి ప్రభువు మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఆ ప్రభు యొక్క పనిలో మనం ప్రయాసపడినట్లుగా కూడా మనం సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. అలా మనము ప్రభు కొరకు పనిచేసే వారంగా ఉండి ఆ ప్రభు అప్పగించిన పనిని పూర్తి చేసే వారంగా ఉండి
ప్రభు ద్వారా మనం బహుమానం పొందుకోవాలనేది ప్రభు యొక్క ఉద్దేశము. ఈ సమయంలో యేసు ప్రభుని గురించి వచ్చి అనే మాట రాయబడుతూ వచ్చిన 3 సందర్భాలు చూస్తా వచ్చాం. మొదటి సందర్భం ఏంటంటే యేసు ఆ చోటికి వచ్చి వచ్చి ఏం చేశాడంటే జక్కయ్యకి ఏదైతే లేదో దాన్ని ఇచ్చాడు. అంటే పరలోకపు ఆశీర్వాదాలను ఇచ్చాడు. మనకు కూడా పరలోకపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. రెండవది యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి అనే మాటను చూస్తా వచ్చాం. మరి అక్కడ ప్రభు ఎలాంటి వాడుగా ఉన్నాడు అంటే, మరి శిష్యులు ఆయన యొక్క పని చేస్తున్నప్పుడు ఆటంకం వచ్చింది. ప్రభు ఏం చేశాడంటే వారి యొద్దకు వచ్చి ఆటంకాన్ని అణిచివేశాడు. వారు ఆ పని పూర్తి చేయనట్లుగా ప్రభు సహాయపడ్డాడు. మూడవది మరి యేసు ప్రభువారు ఆమె దగ్గరకు వచ్చి అనే మాట మనం చూస్తా వచ్చాం. దగ్గరకు వచ్చి ఏం చేశాడు అంటే, మరి ఆమె పని చేయలేని స్థితిలో ఉంది. మరి ఆటంకం ఏదైతే ఉందో దాన్ని ప్రభు దగ్గరకు వచ్చి ఏం చేశాడంటే గద్దించి తొలగించాడు. ఆమె ప్రభు కొరకు పని చేయగలుగుతా వచ్చింది. ప్రియులారా, ఆయన పరలోకపు ఆశీర్వాదాలను ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అలాగే ఆయన పని మనం చేస్తున్నప్పుడు వస్తున్న ఆటంకాలను తొలగించి ఆటంకాలను అణిచివేసి ఆయన పని పూర్తి చేయనట్లుగా ఆయన మనకు సహాయపడుతున్నాడు. అలాగే మరి మన జీవితంలో ఆయన పని చేయలేని స్థితిలో కొన్ని ఆటంకాలను బట్టి మనం ఉంటుండగా ఆయన మరి ఆటంకాలను గద్దించి తొలగించి మనం ఆయన పని చేసేవారికి మనల్ని సిద్ధపరిచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇలాంటి ప్రభువుగా మనకున్న దాన్ని బట్టి ఆ ప్రభువును మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి.